అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈ క్లాస్లో మనము శాతవాహనుల కాలం నాటి సాంఘిక వ్యవస్థ, అదేవిధంగా మత పరిస్థితులు, ఆ కాలం నాటి సాహిత్యము, వాటి గురించి మనము ఈరోజు ఈ క్లాస్లో తెలుసుకుందాము. సో ఈ సామాజిక వ్యవస్థను తీసుకుంటే, అంటే సోషల్ కండిషన్స్ ఆ టైంలో తీసుకుంటే మనకి చాతుర్వర్ణ వ్యవస్థ అనేది ఉండేది. అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయంటే ప్రొఫెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది ఉండేది. అదేవిధంగా బ్రాహ్మణులకు పన్ను లేని, అంటే వితౌట్ ట్యాక్సెస్ వీళ్ళు కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా స్త్రీల స్థానము, అంటే స్త్రీలకు మంచి ప్రాధాన్యత ఉండేది. ఉత్సవాలు, పండగల్లో పాల్గొనేవాళ్ళు. వీళ్ళు బౌద్ధ విహారాలకు, చైత్యాలు, ఆరామాలకు భూములు ఇచ్చేవాళ్ళు, గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు. సో అదేవిధంగా మహిళా కవయిత్రులు కూడా ఉండేవాళ్ళు. సో ఆ టైంలో మాధవి, రేవతి, అనుపమలబ్ధి, అనులక్ష్మి అనేటటువంటి కవయిత్రులు ఈ గాథా శక్తిలోని పలు గాథలను వీళ్ళు రాయడం జరిగింది. ఓకేనా? ఇది మనకి స్త్రీల స్థానం గురించి. అదేవిధంగా కుటుంబ వ్యవస్థ, అంటే మన కుటుంబ వ్యవస్థ గురించి ఏ గ్రంథం చెప్తుంది? గాథా సప్తశతి చెప్తుంది. అప్పుడులో పితృస్వామిక వ్యవస్థ అనేది ఉండేది, అంటే పురుషాధిక్యత ఉండేది. జాయింట్ ఫ్యామిలీస్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేవాళ్ళు. వివాహ వ్యవస్థ, సో బహుభార్యత్వము, అదేవిధంగా వితంతు బ్రహ్మచర్యాన్ని పాటించేవాళ్ళు. అనులోమ ప్రతిలోమ వివాహాలు, అంటే అనులోమ ప్రతిలోమ వివాహాలు అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్లు కూడా జరిగేవి. అంటే అంటే ఇంటర్ క్యాస్ట్ అంటే కింది వర్గము, పై వర్గము వివాహాలు కూడా ఆమోదించబడ్డాయి అని అర్థం అన్నట్టు. దురాచారాలు, అప్పుడులో ఉన్నటువంటి దురాచారాలు ఒకటి సతీ సాగమనం. అదేవిధంగా దీనికి సంబంధించిన సతీ సాగమనికి సంబంధించినటువంటి ఆధారాలు ఎక్కడ అంటే నాగార్జున కొండలో లభించాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీని గురించి తెలిపిన విదేశీయుడు ఎవరంటే స్ట్రోబో. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది సతీ సాగమనం అనేది మనకు ఆ రోజుల్లో కనబడుతుంది. కాబట్టి స్ట్రోబో అనేటటువంటి విదేశీయుడు దీని గురించి ఉంది. అదేవిధంగా గుణాఢ్యుడు రాసినటువంటి ఈ బృహత్కథలో ఆ కాలంలో ఉన్నటువంటి ఈ బానిస వ్యవస్థ, అంటే స్లేవరీ సిస్టమ్ ఏదైతే ఉందో దాని గురించి ప్రస్తావించబడ్డది. కాబట్టి ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. సతీ సాగమనం ఒకటి, బానిస వ్యవస్థ ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ ఆ కాలంలో ఉన్నటువంటి మత పరిస్థితులు తీసుకుంటే ఫస్ట్ వైదిక మతాన్ని. సో వీళ్ళు అధికారిక మతం అనేది వైదిక మతం అండి, అఫీషియల్ రిలీజియను. సో అదేవిధంగా వైష్ణవము, శైవిజం అనేది రెండు ఉండేవి. ఎందుకు అంటే నానాగఢ్ అనేటటువంటి శాసనం ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులో మనకి కొన్ని పేర్లు వచ్చాయి. సంకర్షణ, వాసుదేవ, బలరామ పూజా విధానము అనేటువంటివి అందులో కలదు. మనం అనుకున్నాము కృష్ణా కాలంలో మహాభాగవతం అనేటటువంటి మతము దక్షిణ భారతదేశంలోకి ప్రవేశించిందని మనం చదివాము. సో ఇందులో నానాగఢ్ శాసనంలో ఏం చెప్తుందంటే గౌతమి పుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయనని ఆగమ నిలయుడు అని వర్ణించింది. అంటే సాంప్రదాయ శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు అని అర్థము. సో గాథా సప్తశతిలో కూడా రాధాకృష్ణుల మధుర భక్తికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి గాథా సప్తశతి. అదేవిధంగా గోపికల ప్రస్తావన ఉంది. సో ఈ భారతీయ వాజ్మయంలో తొలిసారిగా ఈ రాధ అనేటటువంటి పాత్రను ప్రవేశపెట్టిన ఘనత హాలుడిదే. ఈ గాథా సప్తశతిలో దాని గురించి ఉంది. అదేవిధంగా వాసుదేవ మతం, అంటే మహాభాగవత మతం అనుకున్నాం కదా, అది దక్షిణ భారతదేశంలో మొదటి కృష్ణుడి కాలంలో వచ్చిందనేది మనం కృష్ణ 1 ఆల్రెడీ మీకు తెలిసిందే. మనం అంతకుముందు పొలిటికల్ హిస్టరీలో చదివాం. కృష్ణ 1 కాలంలో వచ్చింది. సో ఇది. తర్వాత శైవ మతం, శైవిజం. సో మనకి ఇక్కడ కనబడేటటువంటి శైవిజం ఏంది? పాశుపతము. ఓకేనా? దీన్ని తీసుకొచ్చింది ఎవరు? లకులీషుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇందులో ఈ శాఖ ప్రకారము జంతు బలులు అనేవి నిషిద్ధము, జంతు బలులు చేయొద్దు. సో ఇది ఈ గాథా సప్తశతిలో అనేది ఏంటంటే
శివ ప్రార్థనతో ప్రారంభమై గౌరీ స్తోత్రంతో ముగుస్తుంది. అంటే ఇది ఎందుకు మాట్లాడుకోవాలి మనము అంటే శైవ మతం అనేది ఆ రోజుల్లో ఉంది అని చెప్పడానికి. తర్వాత ఈ వైదిక మతం అయిపోయింది, నెక్స్ట్ జైన మతము. సో ఈ శాతవాహనుల కాలంలో ప్రముఖ జైన మత కేంద్రం ఏంటంటే కొలనుపాక. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. అదేవిధంగా ఈ జైన మతాన్ని దక్షిణ భారతదేశానికి తీసుకొచ్చినటువంటి రాజు ఎవరంటే సంప్రతి. ఈయన ఎవరు? అశోకుడి యొక్క మనవడు. అందుకనే ఈయనని జైన అశోకుడుగా పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. జైన అశోకుడిని అని ఎవరిని పిలుస్తారు? సంప్రతిని పిలుస్తారు. ఈయన ఎవరు? అశోకుని యొక్క మనవడు. అదేవిధంగా ఈయన అమరావతి సమీపంలో వడ్డెమాను కొండపై ఒక జైన మత విహారాన్ని కూడా నిర్మించాడు. సో ఇది అదేవిధంగా అనంతపురం జిల్లా కొనకొండ, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కొండకుందాచార్యుడు ఈయన జైన మతాన్ని వ్యాప్తి చేశాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళ కాలంలో ఉన్నటువంటి ఈ కొండకుందాచార్యుడు గురించి మనము నేర్చుకోవాలి. ఈ కొండకుందాచార్యుడు 84 గ్రంథాలు రాశాడు. అందులో సమయసారము, నియమసారము, ప్రవచన సారము, ఆయన సారము అని వచ్చిందనుకోండి, కొండకుందాచార్యుడు అనేది గుర్తుపెట్టుకోండి, సారము అనే పదము వస్తే. సో అదేవిధంగా ఈయన ఏం చేశాడు? కడప జిల్లాలో సింహనంది అనేటటువంటి జైన మత కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశాడు. అదేవిధంగా శ్రీముఖుడు, మనం అనుకున్నాం మొదట్లో జైన మతాన్ని ఆదరించి తర్వాత వైదిక మతాన్ని ఆదరించాడని. సో ఈయన జైన మతాన్ని ఆచరించినట్టుగా మునుల గుట్ట, ఇది ఎక్కడుందండి? కరీంనగర్లో ఆధారాలు లభించాయి. ఈ విధంగా శీతలనాథుడు అంటే ఈయన 10వ జైన తీర్థంకరుడు. ఈయన భద్రాచలం జిల్లాకు చెందినవాడు అనేటటువంటిది ఒక ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటివే గుర్తుపెట్టుకోవాలండి. శీతలనాథుడు ఈ భద్రాచలం ప్రాంతానికి అదేవిధంగా ఈ దక్షిణ భారతదేశానికి జైన మతం బాగా స్ప్రెడ్ కావడానికి ముఖ్యమైనటువంటి పర్సన్ ఎవరంటే భద్రబాహు. సో భద్రబాహు అంటే దిగంబర శాఖ అన్నట్టు. మనకు జైన మతం అనేది దిగంబరులు అదేవిధంగా శ్వేతాంబరులుగా డివైడ్ అయిందండి మనకి. సో దిగంబర అదేవిధంగా శ్వేతాంబర. సో శ్వేతాంబరగా డివైడ్ అయింది మనకి, తెలిసిందే మనకి. సో ఈ దిగంబర శాఖ అనేది భారతదేశానికి అంటే దక్షిణ భారతదేశానికి రావడానికి ఎవరు ప్రధాన కారణం? భద్రబాహు. ఈయన ఏం చేశాడంటే మగధలో కరువు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ భద్రబాహు తన శిష్యులతో కలిసి కర్ణాటకలోని శ్రావణ బెల్గోవకు వలస వచ్చాడు. సో దీంతో మనకి దక్షిణ భారతదేశంలో జైన మతం అనేది ప్రారంభమైందని చెప్పవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఈ భద్రబాహు గురించి కానీ అదేవిధంగా ఈ శ్రావణ బెళగోల వెరీ వెరీ ఇంపార్టెంటు. అదేవిధంగా కొండకుందాచార్యుడు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది జైన మతానికి సంబంధించి. నెక్స్ట్ బౌద్ధ మతం తీసుకుంటే ఈ బౌద్ధ మతాన్ని మనము తీసుకుంటే మనము శాతవాహనుల కాలంలో ముఖ్యంగా మహాయాన బౌద్ధం ఎక్కువగా ఉందండి. సో ఈ మహాయాన బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది ఎవరు? ఆచార్య నాగార్జునుడు. సో ఈ స్తూపాలు అనేవి ఈ కాలంలో నిర్మించబడ్డాయి అన్నాం కదా. ఇవి బౌద్ధ మత సన్యాసుల శారీరక అవశేషాలు, అంటే వాళ్ళ యొక్క అస్థికలు కానీ వాటి మీద నిర్మించబడినటువంటి నిర్మాణాలు. ఒకసారి చూద్దాం ఈ స్తూపాలు ఎన్ని రకాలనేవి చూద్దాం. ఒకటి ధాతు గర్భ స్తూపాలు, పారిభోజక, ఉద్దేశిక, మొక్కుబడి స్తూపాలు. ఇవి చాలా ఖచ్చితంగా ఇలాంటి కాన్సెప్చువల్గా తెలుసుకోవాలండి. ధాతు గర్భ స్తూపాలు అంటే ఏంది? బుద్ధుడు కానీ అదేవిధంగా బౌద్ధమత సన్యాసుల యొక్క శారీరక అవశేషాలపై నిర్మించబడినటువంటివి ఇవి. దీనికి ఉదాహరణ ఏంటిది? అమరావతి స్తూపము. ఇందులో బుద్ధుడు అదేవిధంగా మహాదేవ భిక్షు శారీరక అవశేషాలు కలవు. ఇది ధాతు గర్భము. నెక్స్ట్ పారిభోజక చూసుకుంటే
ఇవి బౌద్ధమత సన్యాసులు ఉపయోగించిన వస్తువులపై నిర్మించిన స్ట్రక్చర్స్ ఇవి. ఉదాహరణకి ఏంటిది, నాగార్జునకొండ అండ్ అమరావతి. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ డెఫినేషన్స్ అంటే వీటి యొక్క అర్థాలు తెలవాలి మనకి. ఉద్దేశిక స్తూపాలు అంటే బౌద్ధ సన్యాసులను ఉద్దేశించి, అంటే వాళ్ళు తిరిగినటువంటి ప్రదేశాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో, ఏ ఏరియాలో తిరిగారో ఆ ఏరియాల్లో నిర్మించినటువంటి స్తూపాలు ఉద్దేశిక స్తూపాలు. ఉదాహరణకి నాగార్జునకొండ స్తూపము. అదేవిధంగా మొక్కుబడి స్తూపాలు, ఇవి మొక్కులు చెల్లించేందుకు నిర్మించినటువంటి స్తూపాలు. ఇక వీటి గురించి కొన్ని ఫ్యాక్ట్లు చూస్తే, భారతదేశంలో అతిపెద్ద స్తూపం ఏది, సాంచి స్తూపం అండి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అమరావతి అనేది అతిపెద్ద స్తూపము, చాలా చాలా ఇంపార్టెంటు. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే నేలకొండపల్లిలో పెద్దగా ఉంది. భారతదేశంలో అత్యంత ప్రాచీన స్తూపము పిప్రివాహి. వెరీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనది ఏంది, గుంటుపల్లి స్తూపము. ఇంతకుముందు మనం చదివాము. భారతదేశంలో పిప్రివాహి, దక్షిణ భారతదేశంలో గుంటుపల్లి. సో ఇలా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, నేను ఇంతకుముందు మీకు ప్రీవియస్ క్లాస్లో ఇవి తెలుసుకోండి అని చెప్పాను. విహారం అంటే ఏంది, చైత్యం అంటే ఏంది, సంఘారామాలు అంటే ఏంది, గుహాలయాలు మీనింగ్ తెలవాలి. ఇవి కూడా క్వశ్చన్లు అడిగాడండి. మనము ఇవి తెలియకుంటే రేపు కాన్సెప్ట్ చదివి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విహారము లేదా ఆరామాలు అంటే ఏంటంటే ఈ బౌద్ధుల సన్యాసుల యొక్క విశ్రాంతి మందిరాలండి. ఇవి దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్. ఆరామము అంటే పేరులోనే ఉంది, విశ్రాంతి. చైత్యాలు అంటే ఇవి పూజా మందిరాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సంఘారామాలు అంటే విహారము, చైత్యము, స్తూపము 3 ఉన్నటువంటి ప్రాంతము సంఘారామాలు. అంటే ఈ 2 కలిస్తే, ఈ 2 ఒకటే దగ్గర ఉంటే దాన్ని సంఘారామం అంటారు. వెరీ ఇంపార్టెంటు. జతపరచడం లాంటివి ఇస్తుంటారు. నెక్స్ట్, గుహాలయాలు. కొండలను, రాళ్లను తొలిచి నిర్మాణాలు చేశారు. ఉదాహరణకి అజంతా గుహల్లోని 9-10 గుహలు ఏవైతే ఉన్నాయో ఇవి శాతవాహనుల కాలానికి సంబంధించినవే. ఈ 10వ నెంబర్ గుహ ఏదైతే ఉందో, ఈ 10వ నెంబర్ గుహలో శ్వేతగజ జాతక చిత్రం కలదు. శ్వేతగత పెయింటింగ్స్ అన్నట్టు. సో అదేవిధంగా బుద్ధుడి యొక్క బోధిసత్వ చిత్రాలు, బోధి వృక్షము, బౌద్ధమత జాతక కథలు ఇవన్నీ అజంతా గుహల్లో ఉన్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 9-10 కేవ్స్ ఏవైతే ఉన్నాయో చాలాసార్లు అడిగారు, కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది. నెక్స్ట్, అమరావతి స్తూపం గురించి ఒకసారి చూస్తే, ఈ అమరావతి స్తూపాన్ని ఫస్ట్ ఎవరు వెలికి తీశారంటే కల్నల్ మెకంజీ అండి. సో ఈ స్తూపం నిర్మించింది ఎవరు, నాగ అశోకుడు. సో దీని మరమ్మతుల కోసం పంపబడిన వారు ఎవరు, మహాదేవ భిక్షు. ఈ ధమికుడు అనేటటువంటి చర్మకారుడు తన కుటుంబంతో సహా కలిసి పూర్ణ కుంభాన్ని సమర్పించాడు. ఇది కూడా అడిగాడండి ప్రీవియస్గా. సో దీని చుట్టూ పంచకళ్యాణాలు చెక్కబడ్డాయి. పంచకళ్యాణాలు అంటే ఈ బుద్ధుడి యొక్క యాక్టివిటీస్. సపోజ్ బుద్ధుడి జననాన్ని పద్మ కమలం అంటారు. మహాభి నిష్క్రమణ అంటే ఇంటి నుంచి వెళ్ళిపోవడం గుర్రము. జ్ఞానోదయం బోధి వృక్షం కింద అయింది కాబట్టి బోధి సింబల్స్ అన్నట్టువి. ధర్మచక్ర పరివర్తన అంటే బోధన, ధర్మచక్రము. మరణము, స్తూపము, మహాపరినిర్వాణం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా జతపరచడంలో అడగవచ్చు. ఇవి పంచకళ్యాణాస్ అని పిలుస్తారు. ఇక అప్పుడున్నటువంటి ఆర్కిటెక్చరు, అదేవిధంగా లిటరేచర్ చూద్దాము. సో వీళ్ళ కాలంలో ఏంటంటే అమరావతి స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది స్టార్ట్ అయింది. ఈ అమరావతి శిల్పకళలు అంటే ఏంటంటే జీవం ఉట్టిపడే విధంగా శిల్పాలు మలచబడి ఉంటాయి. దీంట్లో లతలు, అదేవిధంగా పుష్పాలు చెక్కబడినాయి అన్నట్టు. అదేవిధంగా పద్మాసనంలో ఒక పద్మంపై ఆసీనుడై ఉన్నటువంటి బుద్ధుడు దర్శనమిస్తాడు అన్నట్టు. సో బుద్ధుడి చుట్టూ గంధర్వ, యక్షుల నర్తన చిత్రాలు ఉంటాయి. అదేవిధంగా బుద్ధుడి విగ్రహాల పక్కన తెల్ల ఏనుగు శిల్పం అనేది చెక్కబడి ఉంటుంది. అంటే ఈ అమరావతి శిల్పకళ అనేది ముఖ్యంగా అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి శిల్పకళ, అంటే ఎక్కువగా వాటికి సంబంధించినటువంటివే ఉంటాయి. అదేవిధంగా ఆ కాలంలో ఉన్నటువంటి సాహిత్యం చూద్దాము. అంటే బృహత్కథ అనేటువంటి గ్రంథం, గుణాఢ్యుడు, గాథా సప్తపతి హాలుడు,
కథాసరిసాగరం సోమదేవసూరి, కాతంత్ర వ్యాకరణం శర్వవర్మ, కామసూత్ర వాత్సాయన, లీలావతి పరిణయం కుతూహలుడు, తర్వాత ఫారెన్ రైటింగ్స్ ఏమైతే ఉన్నాయో విదేశీ రచనలు, ఇండికా మొగస్తనిస్, నేచురల్ హిస్టరీ ప్లినీ, ఏ గైడ్ టు జాగ్రఫీ టాలమీ. ఇవి ఆ కాలం నాటి రచనలు, గ్రంథాలు. అదేవిధంగా ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి సాహిత్య గ్రంథాలు ఇప్పుడు మనము అందులో అక్కడ పైన చదివిన ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఇంపార్టెంట్వి ఇవి. గాథా సప్తశతి, బృహత్ కథ, లీలావతి పరిణయం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. వీటి గురించి కొంచెం డీటెయిల్గా చదువుకుందాం. మనం ఇంతకుముందే చదివాం. గాథా సప్తశతి ఎవరండి? హాలుడు ఇది చేశాడు. ఇతని బిరుదు ఏంది? స్వయంగా కవి వత్సలుడు. ఇది ప్రాకృతంలో రాయబడింది. ఇది తెలుగు పదాలలో గల ప్రాకృత భాషలో రాయబడింది. ఇది దేని గురించి తెలియజేస్తుంది? శాతవాహనుల కాలం నాటి అంటే అప్పుడున్నటువంటి సోషల్ కండిషన్స్ని, సతీ సహగమనం గురించి చెప్తుంది, బాల్య వివాహాలు లేవని చెప్తుంది. సో అప్పుడులో ఉన్నటువంటి నృత్యాల గురించి చెప్తుంది. నెక్స్ట్ బృహత్ కథ. దీన్ని ఎవరు రాశారు? గుణాఢ్యుడు రాశాడు. ఇది ఏ భాషలో రాయబడింది? పైశాచిక భాషలో రాయబడింది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగాడు. సో ఇది పంచతంత్ర కథలను ఆధారంగా రాయడం జరిగింది. ఇది దేని గురించి చెప్తుంది అంటే బానిస వ్యవస్థ గురించి చెప్తుంది. సో ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా లీలావతి పరిణయము. దీన్ని ఎవరు రాశారు? కుతూహలుడు. ఏ భాషలో రాశారు? ప్రాకృతం. మనం శాతవాహన అనగానే ఫస్ట్ మనకి గుర్తు రావాల్సింది ప్రాకృత భాష. సో ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి దీనికి సంబంధించినటువంటి సాహిత్య గ్రంథాలు ప్రధానమైనటువంటి అవి తెలియజేసేటటువంటి ప్రముఖమైనటువంటి అంశాలు శాతవాహనుల గురించి. సో దీంతో మనకి ఈ శాతవాహనులు అనేటటువంటి టాపిక్ కంప్లీట్ అయిపోయిందండి. ఖచ్చితంగా మనము దీని నుంచి ఈ శాతవాహనుల టాపిక్ నుంచి మనము ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి నేను ఈ 3 రోజులు, ఈ 3-4 రోజుల్లో నేను చెప్పినటువంటి టాపిక్స్ అన్నీ ఒక 3-4 పేజీలో నోట్స్ రాసుకుంటే మీరు ఖచ్చితంగా ఈ 2 నుంచి 3 మార్కులు ఈజీగా మీరు సాధించుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో మనకి ఖచ్చితంగా మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి.